ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమిని పునీతం చేశాం. ఎవరు ఈ భూమిని టచ్ చేయలేరు. అమరావతి శాశ్వతం. ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఇక్కడే కృష్ణా నది పక్కనే, ఒక పక్క కృష్ణమ్మ తల్లి, ఇంకో పక్క వెంకటేశ్వర స్వామి అమరావతిని శాశ్వతంగా ఎప్పటికప్పుడు దీవిస్తానే ఉంటారు. అంతేకాకుండా ఈ అమరావతి రోజు రోజుకి ప్రపంచ ఖ్యాతిని పెంచే నగరంగా తయారవుతుంది. తెలుగు వారికి అవకాశాలు కల్పించే కల్ప తల్లి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర, ఇంకొంచెం ముందుకు పోతే క్వాంటమ్ వ్యాలీ. ఈ రెండు కూడా మనం ఒకసారి చూస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను టెక్నాలజీ, స్పిరిచువాలిటీ రెండు కూడా అనుసంధానం చేసుకోవాలి. హరే కృష్ణ మూమెంట్లో చూస్తున్నాను. ఈరోజు వీళ్ళు చూస్తే ఇస్కాన్ అయితే రెండు కూడా అనుసంధానం చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకుపోతున్నారు. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భగవద్గీతను ఒక్కసారి చదువుకుంటే ఏ సమస్య అయినా సునాయాసంగా పరిష్కారం చేసే శక్తి, సామర్థ్యం మనకు వస్తుంది. భారతదేశ సాంప్రదాయం అంటేనే పండుగలు, ఆచారాలు, విలువలు, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని కాపాడుతున్నాయి. ఇంకో పక్క మన చరిత్ర నేపథ్యాన్ని, శక్తిని, ఐతిని ముందు తీసుకెళ్తున్నాయి. సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాలి, యువతని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసే బాధ్యత, చైతన్యం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను రెండూ మాట్లాడుతుంటాను. టెక్నాలజీలో ఏఐ గురించి మాట్లాడతాం, డేటా సెంటర్ గురించి మాట్లాడతాం, క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. అదే సమయంలో యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, ఆధ్యాత్మిక, ఇవన్నీ కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి సంపద సృష్టిస్తున్నాం. రాను రాను అందరిలో కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు పడిపోయాం. విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇంకో పక్క మానవ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియా టెన్షన్తో ఆందోళన పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మనం చూస్తే ప్రజలపైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యలను ఎదుర్కోలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబంలో, చాలా కుటుంబాల్లో అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆందోళన, ఒత్తిడి, అభద్రతతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తున్నాయి. పవిత్రత దూరం అవుతా ఉంది. దీనికి ఒకటే మార్గం, ఆధ్యాత్మికత. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ ది వే అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఏదైనా సమస్య వస్తే చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశం యొక్క సంపద ఉమ్మడి కుటుంబాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు రథసారథికి అశ్వాలపై ఎలాగైతే నియంత్రణ ఉండాలో, మనిషికి మనసుపై కంట్రోల్ ఉండాలి. మన బ్రెయిన్ మనల్ని డామినేట్ చేయకూడదు. అప్పుడే సమస్యల్ని, సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలం.
ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నేను అందుకని మనమందరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి పోయి దేవునికి అప్పచెప్పి మన పని మనం చేస్తే దేవుడు కరుణిస్తాడనే నమ్మకం, పరిష్కార మార్గం దొరుకుతున్నది విశ్వాసం. దీన్ని పెంచడానికి వెంకటేశ్వర స్వామి టీటీడీ తరపున 5,000 దేవాలయాలు మొత్తం రాష్ట్రంలో కట్టాలని ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇంట్లో కూడా పూజ చేయొచ్చు, కానీ సమాజం మొత్తం కలిసి పూజ చేసుకునే ప్లేసు మన దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతవరకు మనందరికి కూడా మానసిక శాంతి ఉంటుంది. ఇంకో పక్కన మైండ్ని నియంత్రణ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందుకే మీ అందరి కోరుతున్నా, దేవాలయాల పవిత్రతకు, ఆధ్యాత్మిక శోభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. డబ్బు, హోదా, పదవులు సంపద కాదు. ప్రశాంతత, మంచి ఆరోగ్యం, నాణ్యమైన జీవితం చాలా ముఖ్యం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే మన దగ్గర ఎంత డబ్బులున్నా అది నిరర్ధకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే తొందరలోనే 5,000 దేవాలయాలు కడతాం. ఆ దేవాలయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవి చేస్తాం. భారతదేశ సంస్కృతి విలువల్ని కాపాడడం కోసం ముందుకుంటాం. దీనికోసం ఇస్కాన్ లాంటి సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు జగన్నాథ స్వామిని కోరుకుంటున్నా. సంకల్పం అమరావతి, సంకల్పం పోలవరం పూర్తి కావడం. పోలవరం పూర్తయి ఇప్పుడే నేను చూశాను. నేను ఈరోజు బాగా ఎండగాస్తా ఉంది. ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందంటే వర్షం పడి చల్లని వాతావరణం క్రియేట్ అయింది. ఇలాంటి చల్లని వాతావరణం ఎప్పుడు ఉండాలని, పుష్కలంగా వర్షాలు పడాలని, మనందరి జీవితాలు బాగుండాలని, మన జీవన ప్రమాణాలు పెరగాలని జగన్నాథ స్వామిని మీ అందరి తరపున కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. చరాచర జగత్తుకు చైతన్య స్వరూపుడై భక్తజన హృదయాలలో శాశ్వతంగా కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మహోన్నత రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ అమూల్యమైన సందేశం అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణ చేయవలసిందిగా అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వంశీధర్ దాస్ గారిని కోరుతున్నాం. హరే కృష్ణ. సో చీఫ్ మినిస్టర్ గారు అమరావతి నిర్మాణం చేస్తున్నారు. మేము ఒక చిన్న గుడి కడుతున్నాం, ఒక 6 ఎకరాల్లో హరే కృష్ణ గోకుల క్షేత్రం అని. ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నాం. కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంత 30 లక్షలు 40 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నారు, అంత బిజీగా ఉన్నారు. ఆ టైంను కూడా వెచ్చించి మన సంస్కృతి ముందుకెళ్ళాలి అని ఇక్కడికి వచ్చి మనకి ఈ విధంగా జై జగన్నాథ్ అని ఎంతో ఉత్తేజంతో చెప్పడం అనేది చాలా చాలా అదృష్టకరం. ఆ టైం మీరు ఇచ్చినందుకు సార్, మీరు మీ బిజీ షెడ్యూల్లో ఈ టైం మాకు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, నెక్స్ట్ మంత్రుల వర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మంత్రులు నారాయణ గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వీరందరూ ఎంతో బిజీగా ఉంటారు.
అంతేకాకుండా మన భక్తులు డోనర్స్ చాలామంది భక్తులు కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అయినా బిజీగా ఉన్న ఇక్కడికి వచ్చి ఈ రథయాత్రలో పాల్గొనటము అనేది చాలా అదృష్టకరము. మీ అందరికీ ఆ జగన్నాథుడు కృప ఉండాలని, జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాయి, సుదర్శన కృప ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ వెంకటేశ్వర స్వామి కూడా కృప ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హరే కృష్ణ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాలు శ్రీ జగన్నాథ రథం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ అన్ని వేళలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ జగన్నాథ రథం వద్దకు చేరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్నాథుని రథయాత్ర కార్యక్రమం ఇక నుంచి ప్రతి సంవత్సరం కొనసాగుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాకనే మనందరికీ చెప్పడం జరిగింది. రథయాత్ర మనకి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుడు ఆలయంలో మాత్రమే ఉండడు, తన భక్తులందరినీ ఆశీర్వదించేందుకు స్వయంగా బయటకు వస్తాడు. ఎలాంటి ప్రాంతీయ భేదం ఉండదు, కులం, మతం, భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా